హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ముందు చాప్టర్లో జిన్వు ఎస్ ర్యాంక్ అంటర్ లైసెన్స్ తీసుకొని జిన్వు ఇక డీమన్ క్యాజిల్లోకి వెళ్తాడు. ఈ చాప్టర్లో జిన్వు డీమన్ క్యాజిల్ని ఎలా క్లియర్ చేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. జిన్వు డీమన్ క్యాజిల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లేన్స్ నుంచి తప్పించుకోవడానికి విండ్ రోప్ని అలాగే వాటర్ మ్యాజిక్ అట్రిబ్యూట్ రింగ్ని తొడుక్కుంటాడు. అప్పుడే జిన్వుకి ఒక క్వెస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ క్వెస్ట్ ఏంటంటే టాప్ ఫ్లోర్లో ఉన్న డీమన్ కింగ్ అయిన బరాన్ని డిఫీట్ చేసి సోల్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి. అది చేయడం వలన జిన్వుకి 3 రివార్డ్స్ వస్తాయి. అవి ఏంటంటే టాప్ టైర్ రన్ స్టోన్, 30+ బోనస్ షాట్స్, హిడెన్ రివార్డ్స్. జిన్వు ఈ రివార్డ్స్ని చూసి ముందు రివార్డ్స్ కన్నా బెటర్గా ఉన్నాయని అనుకుంటాడు. బట్ జిన్వుకి మాత్రం ఫస్ట్ రివార్డ్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే షాడో సోల్జర్ జిన్వుతో రీప్లేస్ చేసుకోవచ్చు, ఎలాగంటే టెలిపోర్టేషన్ లాగా. ఇక జిన్వు డంజన్ గేట్ నుంచి డీమన్ క్యాజిల్లో 76th ఫ్లోర్కి వెళ్తాడు. ఆ ఫ్లోర్లో చాలా డీమన్స్ ఉంటాయి. జిన్వు టస్క్ని పిలిచి ఆర్మ్ని ఇస్తాడు. టస్క్ ఆ ఆర్మ్ని యూజ్ చేసి ఆ డీమన్స్ పైన ఫైర్ మ్యాజిక్తో అటాక్ చేసి ఒక దెబ్బతో ఆ టాప్ ర్యాంక్ డీమన్స్ అన్నిటిని డిఫీట్ చేసి 76th ఫ్లోర్ని క్లియర్ చేస్తాడు. టస్క్ పవర్ని చూసి జిన్వు షాక్ అవుతాడు. టస్క్ ఆ టాప్ ర్యాంక్ డీమన్ని చంపినందుకు జిన్వుకి 7800 ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వల్ల జిన్వు యొక్క లెవెల్ 81కి పెరుగుతుంది. ఇంకో పక్క జపాన్లో జేజో ఐలాండ్లో ఒక డి ర్యాంక్ అంటారు అలాగే ఒక ఈ ర్యాంక్ అంటారు డంజన్ కేజ్ కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద చీమని చూస్తారు. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి జిన్వుని చూస్తాం. జిన్వు 77th ఫ్లోర్ని కూడా చాలా ఈజీగా క్లియర్ చేసి అక్కడ డిఫీట్ చేసిన డీమన్స్ని జిన్వు ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటే చాలా పెద్ద షాడో ఆర్మీ ఉండేదని అనుకుంటాడు. కానీ డీమన్స్ మ్యాజిక్ కరప్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ డీమన్స్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోలేడు. ఇక జిన్వు ఫాస్ట్గా టాప్ ఫ్లోర్కి వెళ్ళడం కోసం షాడో ఆర్మీని మొత్తం 6 గ్రూప్గా డివైడ్ చేస్తాడు. 6 గ్రూప్కి 6 లీడర్స్ ఉంటారు. టస్క్, ఇగ్రిస్, ఐరన్, ట్యాంకు, హయాక్, టీమ్ ఏ అండ్ టీమ్ బి. జిన్వు ఆ టీమ్ లీడర్స్కి 2 టాస్క్స్ ఇస్తాడు. ఫస్ట్ ఇది కనిపించిన ప్రతి ఎనిమిని చంపడం. సెకండ్ ఇది నెక్స్ట్ ఫ్లోర్కి ఎంట్రీ పర్మిట్ దొరికితే నాకు రిపోర్ట్ చేయండి అని జిన్వు ఆర్డర్ ఇచ్చి డిస్పర్స్ అనగానే కొంచెం సేపటి తర్వాత షాడో సోల్జర్స్ డంజన్లో ఉన్న డీమన్స్ అన్నింటినీ చంపుతుంటే జిన్వు చాలా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ గెయిన్ చేసుకుంటాడు. జిన్వు తన షాడో సోల్జర్ రీజనరేట్ చేసుకోవడానికి తనలో మానా ఉంటుందో ఉండదో అని మ్యాజిక్ పొషన్ని తాగుతాడు. ఆ డంజన్లో చూస్తూనే కొన్ని రోజులు గడిచిపోతాయి. జిన్వు ఇప్పుడు 2 డేస్ నుంచి 80th ఫ్లోర్లోనే ఉంటాడు. ఆ కొన్ని రోజుల మధ్యలో జిన్వు షాడో ఆర్మీలో షాడో బేస్ లెవెల్ 24కి, నార్మల్ షాడో సోల్జర్స్ లెవెల్ 16కి, షాడో మేజర్స్ లెవెల్ 19కి చేరుకుంటారు. షాడో సోల్జర్స్ జిన్వుతో పాటు కొన్ని రోజుల్లోనే ఇంతగా లెవెల్ అయింది చూసి జిన్వు షాక్ అవుతాడు. నెక్స్ట్ ఫ్లోర్కి ఎంట్రీ ఎక్కడా కనిపించదు. దాంతో జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు. బట్ సడన్గా 80th ఫ్లోర్లో జిన్వు మానాన్ని తగ్గిపోవడం గమనిస్తాడు. దానికి కారణం తన షాడో ఆర్మీలో ఐరన్ టీమ్ని అలాగే ఇగ్రీస్ టీమ్ని వరుసగా డిస్ట్రాయ్ చేస్తున్నారని అనుకుంటాడు. దూరంలో ఒక ఫైట్ జరగడం చూసి ఐరన్ కన్నా స్ట్రాంగ్ డీమన్ చూసి జిన్వు షాక్ అయ్యి తన షాడో ఆర్మీని వెనక్కి పిలిచి జిన్వునే వాళ్ళతో ఫైట్ చేయడానికి డిసైడ్ చేసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే జిన్వు షాడో ఆర్మీలో హయా టీమ్ బిని, ఇగ్రిస్ టీమ్ని అలాగే హయా టీమ్ ఏని డీమన్ డిస్ట్రాయ్ చేసి చూసి వాళ్ళ మధ్యలో టస్క్ టీమ్ ఉంది కదా, కానీ వాళ్ళ మీద అటాక్ చేయకుండా టీమ్ ఏ మీద అటాక్ చేయడం చూసి జిన్వు వాళ్ళు వీక్ అపోనెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారని గమనిస్తాడు. ఇక మిగిలిన టీంలో వీక్ అపోనెంట్ ట్యాంక్. అది తెలుసుకుని జిన్వు ట్యాంక్ టీమ్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అప్పుడు సడన్ గా ఒక డీమన్ నోబుల్ 3 డీమన్ నైట్స్ ట్యాంక్ టీమ్ ని అటాక్ చేసి అందరినీ ఫినిష్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న జిన్వు ఆ ఫైట్ ని ఒక మూల నుంచి చూస్తూ అందుకే నా షాడో సోల్జర్స్ ఫాస్ట్ గా రీజనరేట్ కావడం లేదు, ఇక వాళ్ళ వల్ల కాదని జిన్వునే రంగంలోకి దిగి అక్కడ ఉన్న 3 డీమన్ నైట్స్ ని జిన్వు ఫినిష్ చేస్తాడు. జిన్వు అక్కడ ఉన్న డీమన్ నోబుల్ చేతిలో ఉన్న కత్తిని హాఫ్ గా కట్ చేసి ఆ డీమన్ నోబుల్ ని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ డీమన్ నోబుల్ జిన్వు పవర్ ని చూసి షాక్ అయ్యి నన్ను వదిలే, చంపొద్దు, నన్ను సరెండర్ అవుతున్నానని చెప్తుంది. అప్పుడు జిన్వు తన మాస్క్ ని తీసి చూస్తే ఆ డీమన్ నోబుల్ ఒక అమ్మాయి అని తెలుస్తుంది. సరే అని వదిలేసి మీ నైట్స్ ని చంపాను కదా, అది నీకు ఓకేనా అని అంటాడు. దానికి ఆ నైట్ డ్యూటీ వచ్చి తన మాస్టర్ని ప్రొటెక్ట్ చేయడం. ఎంతకాలం నేను సేఫ్గా ఉంటానో వాళ్ళు హ్యాపీగానే ఉంటారని చెప్తుంది. ఇక జిన్వు అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుని వెనక్కి తిరగగానే కత్తితో పొడవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు షాడో ఆర్మీలో నుంచి టస్క్ బయటికి వచ్చి జిన్వుని కాపాడతాడు. మళ్ళీ దొరికిపోయినా ఇంకోసారి నన్ను ఏం చేయొద్దని అడుగుతుంది. ఈసారి నీకు ఏం కావాలంటే అది ఇస్తానని జిన్వుతో చెప్తుంది. జిన్వు నాకు నెక్స్ట్ ఫ్లోర్కి ఎంట్రీ పర్మిట్ కావాలని అడిగితే మా క్లాన్స్ ఆ ఎంట్రీ పర్మిట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, నువ్వు గనక నన్ను మా వాళ్ళ దగ్గర వదిలేస్తే ఎంట్రీ పర్మిట్ ఇస్తాను. అలాగే నాకు అన్ని ఫ్లోర్స్ కి ఎంట్రీ పర్మిట్ తెలుసు, నువ్వు గనక నన్ను అలాగే మా క్లాన్ ని ఏం చేయనని ప్రామిస్ చేస్తే నేను నీకు ఒక గైడ్ లాగా ఉంటానని చెప్తుంది. దానికి జిన్వు తన స్కిల్ ని యాక్టివేట్ చేసి నేను నిన్ను నమ్మొచ్చా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవేందుకని పాప కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి భయపడతాడు. పాప నేనేమి అబద్ధం చెప్పడం లేదు, ఈసారి నువ్వు నన్ను నమ్మొచ్చా అని చెప్తుంది. జిన్వు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఎవరైనా అడిగితే నా పేరు ఏజిల్, నేను ఎడూరి క్లాన్ లో పెద్ద కూతురునని చెప్తుంది. నేను అడిగింది అది కాదు, మీకు ఏమైనా హ్యూమన్స్ ని చంపండి అని వాయిస్ వినిపిస్తుందా అని అడుగుతాడు. దానికి ఆ పాప అలా ఏం వినిపించదు కానీ మైండ్ లో మేము ఉన్న ప్లేస్ ని కాపాడండి అని వాయిస్ వినిపిస్తుందని చెప్తుంది. జిన్వు కలిసిన అన్ని డీమన్స్ కి హ్యూమన్ ని చంపండి అని వాయిస్ వినిపిస్తే కానీ వీళ్ళకు మాత్రం డంజన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారని మనసులో అనుకుని మీరు ఎంతకాలం నుంచి వాయిస్ వింటున్నారని అడిగితే ఆ అమ్మాయి మేము ఈ ప్లేస్ లో లేచినప్పటి నుంచి వింటున్నామని చెప్తుంది. జిన్వు వాళ్ళ నుంచి ఇన్నర్ వర్కింగ్ సిస్టమ్ ని అర్థం చేసుకోవడానికి మీరు ముందు ఎక్కడ ఉండేవారు, ఏం చేస్తూ ఉండేవారు అని అడుగుతాడు. దానికి ఆ పాప మేము వార్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్తే జిన్వు ఏ వార్ కోసమని అడుగుతాడు. ఆ అమ్మాయి మేము పవర్ఫుల్ ఎనిమితో వార్ చేయడానికి సిద్ధం అవుతున్నాము, దానికి మొత్తం డీమన్స్ అంతా జాయిన్ అవ్వాల్సి ఉంటుందని ఇంకా చెప్పడానికి ట్రై చేస్తుంది.
అప్పుడే ఆ పాపకి నువ్వు చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పావని గ్లిచ్ వస్తుంది. అప్పుడు జిన్వు మీరు వార్ చేయబోతున్న ఆ పవర్ఫుల్ ఎనిమీ ఎవరు అని అడిగితే పాప చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈసారి ఆ అమ్మాయికి గ్లిచ్ వచ్చి దాంతో స్ప్రో కోల్పోతుంది. ఇంకో పక్క జేజు ఐలాండ్ లో పెద్ద హ్యాండ్స్ హంటర్స్ పైన అటాక్ చేసి చంపేస్తాయి. ఆ జేజు ఐలాండ్ ని క్లియర్ చేయడానికి జింజుల్ టాంజోని అలాగే ఒక నేషనల్ హంటర్ ని కాంటాక్ట్ అవుతాడు. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అవుతుంది. కింద పడిన పాప స్ప్రోలో నుంచి బయటికి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు, మనకు తెలియదు. జిన్వు ఈ డీమన్స్ నీ మీద అటాక్ చేయడానికి ట్రై చేశాయని చెప్తే ఆ పాప నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పి అతని నెక్స్ట్ ఫ్లోర్ ఎంట్రీ పర్మిట్ కు ఒక డీమన్ క్యాజిల్ కి వాళ్ళ నాన్న దగ్గరికి ఒక గెస్ట్ లాగా తీసుకుని వెళ్తుంది. జిన్వు అలాగే తనలో ఉన్న షాడో ఆర్మీని చూసి భయపడి అతన్ని ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. వెంటనే పక్కన ఉన్న గార్డ్స్ జిన్వు పైకి గత్తిని దూస్తారు. జిన్వు ఆమె నాన్నతో నాకు నెక్స్ట్ ఫ్లోర్ కి ఎంట్రీ పర్మిట్ ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్తాడు. ఎలిస్ వాళ్ళ ఫాదర్ భయంతో నీకు నెక్స్ట్ ఫ్లోర్ కి ఎంట్రీ పర్మిట్ ఒకటే కదా కావాల్సిందని అడిగితే జిన్వు నీ కూతురు కూడా నాకు కొన్ని రోజులు కావాలని అడుగుతాడు. ఎలిస్ కి మొత్తం ఫ్లోర్స్ కి ఎంట్రీ పర్మిట్ తెలుసు కాబట్టి ఆమెను కూడా తనతో పాటు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అలా అడుగుతాడు. ఆ నైట్ అక్కడే డిన్నర్ చేస్తాడు. డిన్నర్ చేయగానే ఎంట్రీ పర్మిట్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరతాడు. ఎజిల్ ఒక బ్యాగ్ లోని వస్తువులు జిన్వుకు చూపించి ఈ వస్తువులు 20 క్లాన్ లీడర్స్ కి నచ్చే గిఫ్ట్స్ ఉన్నాయి, ఇవి ఇచ్చి ఈజీగా ఎంట్రీ పర్మిట్ సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. దానికి జిన్వు వాళ్ళు ఏమైనా మీ బంధువులు అని అడిగితే లేదు, క్లాన్ లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, వాళ్లకు మాకు సంబంధమే ఉండదని చెప్తుంది. అది విని జిన్వు మంచిదే అయితే ఇక్కడే ఉండు, నేను తొందరగా తిరిగి వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయి ఆ ఫ్లోర్ ని చాలా ఈజీగా క్లియర్ చేస్తాడు. అలాగే ఈ ఫ్లోర్ ని ఫినిష్ చేయడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ పెరుగుతాయి. జిన్వు షాడో ఆర్మీలో ఈ గ్రీస్ ట్యాంక్ మాక్సిమం లెవెల్ కి చేరుకుంటారు. అలాగే జిన్వు 87 లెవెల్ కి చేరుకుంటాడు. నెక్స్ట్ 98th ఫ్లోర్ నుంచి టాప్ నోబల్స్ ఉంటారు. వాళ్ళని ఎలా క్లియర్ చేసి ఆ ఎలక్సర్ ఆఫ్ లైఫ్ ని సంపాదిస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.